హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం మ్యాథ్స్ 2 M2కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. మనం ఇంతకుముందు ప్రీవియస్గా అయితే కనుక కొన్ని క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అప్ టు 4 వరకు అయితే చేయడం జరిగింది. ఇంక రిమైనింగ్ క్వశ్చన్స్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం. సరే, ఫస్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x² e⁻3x dx. ఇది క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఇంకా ఇంటిగ్రల్ u ఇంటూ v మోడల్లో ఉంది. సో ఫస్ట్ u ఇంటూ v ఫార్ములా మనకు తెలుసా? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇంతకుముందు రెగ్యులర్ క్లాసెస్లో. uv డాష్ మైనస్ తర్వాత u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u త్రిబుల్ డాష్ v4 డాష్ డాష్ డాష్. ఇది ఫార్ములా. సో మనం ఫార్ములాని యాస్టీస్గా బై హార్ట్ చేయాలి ఫార్ములా కాబట్టి, ఓకేనా? ఇంకా తర్వాత ప్రొసీజర్లోకి పోదాం. ప్రొసీజర్లో పోయే కంటే ముందు ఇంటిగ్రేషన్ ఎవరు డిఫరెన్సియేషన్ ఎవరు చూద్దాం. కింద 1 రాస్తే దీన్ని మనం ఇంటిగ్రేషన్ కింద తీసుకుంటాము, పైన 1 రాస్తే దాన్ని మనం డిఫరెన్సియేషన్ కింద తీసుకుంటాం. కన్ఫ్యూజ్ కాదండి, ఓకేనా? సరే, ఇంకా స్టెప్స్ వన్ బై వన్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలా? యూ అంటే ఫస్ట్ టర్మ్, వి అంటే సెకండ్ టర్మ్. యూని యాస్టీస్గా రాస్తా అంటే x². తర్వాత వీని ఏం చేయాలా? మనము ఇంటిగ్రేషన్ చేయాలి. e⁻3x అంటే ఆన్సర్ ఏముంది? e⁻3x/3, ఓకేనా? తర్వాత మైనస్ యూ డాష్. ఇప్పుడు యూ డాష్ అంటే ఎవరు? యూ అంటే ఎవరు? యాక్చువల్గా x² ఏం చేయాలా? డిఫరెన్సియేషన్ చేయాలా. సో మీరు దీన్ని ఈజీగా చేయాలంటే ఒక పని చేయండి. ఫస్ట్ యూని పక్క రాసుకొని యూ వాల్యూ ఎంత ఉంది? x² ఉంది కదా, యూ డాష్ రాయండి. యూ డాష్ అంటే ఎంత? 2x. యూ డబల్ డాష్ రాయండి, ఏమొస్తుంది? 2. యూ త్రిబుల్ డాష్ రాయండి, ఏమొస్తుంది? 0. అంటే ప్రాబ్లం ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? సో దాని ప్రకారంగా ఫస్ట్ x² రాయండి, తర్వాత మైనస్ రాసి 2x రాయండి, కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లస్ రాసి 2 రాయండి. ఇక్కడికి ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది అని మీనింగ్. ఇంకా తర్వాత కంటిన్యూ కాదు, ఎందుకు? తర్వాత 0 వస్తుంది కాబట్టి మనం ప్రాబ్లంని ఎండ్ చేసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలా? e⁻3xని కంటిన్యూ చేయాలి. e⁻3x బై ఒక 3 ఆల్రెడీ ఉంది, ఇంకొకసారి 3 వచ్చి 3² అవుతుంది. మరి ఇక్కడ e⁻3x/3³ అవుతుంది. అర్థమైందా? లేదంటే మీరు 3 రాసినా మీ ఇష్టం, అది ఓకే, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేయండి. ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది, ఇంటిగ్రేషన్ అప్లై చేసేసినాం. సింప్లిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని నేను ఏం రాస్తానంటే x² e⁻3x/3 మైనస్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఏం క్యాన్సిల్ కాదు కాబట్టి, సో నేను కావాలంటే దీన్ని 2x e⁻3x/3² రాయొచ్చు, లేదంటే 9 కూడా రాయొచ్చు, మీ ఇష్టం. ప్లస్ 2 e⁻3x/27 రాయొచ్చు, లేదా 3³ కూడా రాయొచ్చు, మీ ఇష్టం. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా రాసి పెట్టేసేయండి. ఎందుకంటే ఇవి రెగ్యులర్ క్వశ్చన్స్ కదా, మనం ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడడం లేదు, రెగ్యులర్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ సాల్వ్ చేయండి ప్రాబ్లం. అంటే 3² 9 రాయండి, లేదా 3³ కావాలంటే 27, 3 × 3 × 3 27 కూడా రాసి మీరు స్టాప్ చేయొచ్చు ప్రాబ్లం. u ఇంటూ v మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. మనకు 90% అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు C16 కావచ్చు, 20 కావచ్చు, అప్కమింగ్లో వచ్చి 23 కూడా కావచ్చు. ఖచ్చితంగా అయితే దీనిపైన క్వశ్చన్ ఉంటుంది, మిస్ కాకుండా క్లియర్గా నేర్చుకోండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1/3 + 4 cos x dx. ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం, తర్వాత కాలంటే సెకండ్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ చూసిన వెంటనే 2 మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్ 2 వేస్లో ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇదే క్వశ్చన్ మనకి ఎట్లా ఇవ్వచ్చు అంటే ఇంటిగ్రల్ 1/1 + cos x అని కూడా ఇవ్వచ్చు, ఓకేనా? ఈ విధంగా కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు. ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తారో చూసి తర్వాత అంటే మనం ఈ సెకండ్ మోడల్ క్వశ్చన్, ఇది ఫస్ట్ మోడల్ అనుకుందాం, దీన్ని సెకండ్ మోడల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడల్లో క్వశ్చన్ అడిగింటే మనం ఏం చేయాలని చూస్తే అప్పుడు మనకు రెండు మధ్య ఉన్న డిఫరెన్సియేషన్ అర్థమవుతుంది ఒకటే టాపిక్లో. ఎప్పుడైతే ఇలా క్వశ్చన్ ఇచ్చి ఉంటాడో దీన్ని మీరు ఏం చేయాలంటే రేషనలైజేషన్ చేయాలి. అంటే ఏంటి సార్ అంటే 1 + cos x కదా మీకు ఉన్నది, దాన్ని ఆపోజిట్ టర్మ్తో మల్టిప్లై చేయండి. 1 + cos x కి ఆపోజిట్ ఏమవుతుంది? 1 - cos x అవుతుంది. సో 1 - cos x/1 - cos x. అర్థమైందా స్టెప్ ఇది? ఎస్. తర్వాత 1 × 1 - cos x అంటే 1 - cos x వస్తుంది, దాంట్లో డౌటే లేదు. a + b × a - b లాగా ఉంది, ఎక్కడో విన్నట్లుంది కదా ఫార్ములా ఇది. a + b × a - b = a² - b² రాయొచ్చు అని. సో మనం దాన్ని కూడా అదే విధంగా రాస్తాం. a² అంటే 1² కాబట్టి 1 అవుతుంది, -b² అంటే cos² x. ఓకే, ఇది అర్థమైంది. తర్వాత ఇంటిగ్రల్ 1 - cos x/1 - cos² xని sin² x కింద రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు. సో కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏముంది? సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 1/sin² x మైనస్ ఇంటిగ్రల్ cos x/sin² x. సో 1/sin అంటే ఎవరు? కొసికెంట్ ఇద్దరున్నారు కాబట్టి cosec² x. ఒక కాసు ఒక సైన్ ఏమవుతుంది? కాట్ అవుతుంది. తర్వాత 1/sin ఏమవుతుంది? కొసికెంట్ అవుతుంది. అర్థమైందా ఈ స్టెప్ ఇది? ఇక్కడ sin² అంటే ఇద్దరున్నట్ల, సైన్ ఇంటూ సైన్. cos/sin వచ్చి కాట్ రాసినాను, 1/sin వచ్చి కొసికెంట్ రాసినాను. రాయచ్చా రాయకూడదా?
రాయొచ్చు. ఎందుకు రాస్తున్నాం సార్ ఇట్లా అంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా మనతో కాట్ ఎక్స్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ కోసికెంట్ ఎక్స్కి ఆన్సర్ కోసికెంట్ ఎక్స్ ఉంది కాబట్టి. అర్థమైందా? సో ఈ ఫార్ములా కింద ఉంది కాబట్టి ఇలా రాస్తే ఫార్ములా కింద మనం కన్వర్ట్ చేసి ఆన్సర్ రాయొచ్చు కాబట్టి ఈ క్వశ్చన్ని మనం ఈ విధంగా సాల్వ్ చేసుకున్నాం. చాలా మందికి వచ్చే డౌట్ ఏమంటే ఈ స్టెప్ తర్వాత ఇదే స్టెప్ ఎందుకు రావాలా సార్, మనకెట్లా అర్థమవుతుంది ఈ స్టెప్ రావాలని చాలా మందికి ఉంటుంది డౌట్. లాజిక్ ఏమంటే సింపుల్ లాజిక్ చెప్తానండి, మనకి ఈ విధంగా రాసుకుంటేనే ఈ ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ రావాలంటే ఈ విధంగానే ఈ స్టెప్ని రాయాల. కాబట్టి దీన్ని మనం ఈ విధంగా మాడిఫై చేసుకొని ఇక్కడ నుంచి ఆన్సర్ వచ్చినట్టు మనం చూపించి ఇదే ఆన్సర్ అని చెప్పి ఫైనల్ చేస్తున్నాం. క్లియర్ కదా? దీన్నే మనం ఏమంటాం టెక్నికల్గా అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. ఆన్సర్ తెప్పించే దానికోసం దానికి సంబంధించిన ఒక స్టెప్ని క్రియేట్ చేసుకుని ముందుకు పోవడం. ఓకేనా? సరే, క్లియర్. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఫస్ట్ మోడల్ అర్థమైంది. ఓకే సార్, ఫస్ట్ ఇది క్లియర్గా అర్థమైంది మాకు. ఇప్పుడు సెకండ్ మోడల్ చెప్పండి. సరే, సెకండ్ మోడల్లో ఇక్కడ వాల్యూస్ యాడ్ అవుతాయి అంటే 3, 4. ఇంతకుముందు ఏమున్నాయి ఇక్కడ వాల్యూస్? జస్ట్ 1 ఉంది. ఆ డిఫరెన్స్ మీకు అర్థం కావాలా? ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. ఎప్పుడైతే మీకు వేరే వాల్యూస్ 1 కాకుండా వేరే వాల్యూస్ ఉన్నాయి అప్పుడు మెథడ్ అంతా మారిపోతుంది. మరి ఎట్లా చేయాలా సార్ ఇక్కడ క్వశ్చన్ అంటే చెప్తా చూడండి. 1/3 + 4 cos x dx. నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తా? ఇంటిగ్రల్ 1/3 + 4 cos x. ఇలా వచ్చినప్పుడు కొన్ని ఫార్ములాస్ మనకు తెలిసిండాలి. ఏమేం ఫార్ములాస్ అవి అంటే dx ప్లేస్లో మనం ఎప్పుడు 2dt/1 + t² అని కానీ, sin x ప్లేస్లో 2t/1 + t² అని, ఒకవేళ cos x ఇస్తే 1 - t²/1 + t². ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే cos x ప్లస్ నేను ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలా? 1 - t²/1 + t² సబ్స్టిట్యూట్ చేయాలి. dx ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలా? 2dt/1 + t² సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఒక్క క్వశ్చన్లోనే సార్ కదా సార్ అంటే ఇలాంటి మోడల్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి వీళ్ళే ఫార్ములాస్. ఓకే, సరే. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం? ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లు కాబట్టి వీటిని క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 1/3 × 1 + t² 1 + t² + 4 × 1 - t² డివైడెడ్ బై 1 + t². బయట ఎవరున్నారు? 2dt/1 + t². సో ఇక్కడ ఇది కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ కొట్టేసినాం. తర్వాత ఈ 2 కాన్స్టాంట్ వాల్యూ కాబట్టి బయట తీసుకుపోతా, అడ్డం ఎందుకు. సో 1/3 × 1 3 + 3 × t² 3t², 4 × 1 4, 4 × t² 4t². ఇక్కడ ఏముంది? dt. అర్థమైందా? క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలా? 2 × 1/3t² - 4t² - t², 3 + 4 కాబట్టి 7. సో స్టార్టింగ్లో మైనస్ ఉంటే మనకు కొంచెం ఇన్కన్వీనియంట్ ఉన్నట్లు ఉంటుంది కదా మ్యాథ్స్ చేసేటప్పుడు. కాబట్టి ఒక పని చేద్దాం, ఈ మైనస్ని బయట తీసేద్దాం. సో మైనస్ని బయట తీసేస్తే 1/t² - 7 లాగా కనిపిస్తుంది. సో ఇది నాకు ఇదంతా కలిపి t అనుకుంటే, లేదంటే ఇదంతా కలిపి x అనుకుంటే 1/x లాగా ఉంది. ఇంటిగ్రల్ 1/x అంటే ఆన్సర్ ఏమి? log x కదా. సో log t² - 7. అర్థమైందా? t ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని మనం x, దీన్ని 1/t² - 7ని x అనుకున్నాం. 1/x అంటే ఎవరు? log x. ఇక్కడికి అయిపోయిందా ప్రాబ్లం? అయిపోలేదు. సో మనం నెక్స్ట్ ఒక స్టెప్ని మర్చిపోయినాం. ఇక్కడ 1/x అంటే log x రాసిన తర్వాత ఏదైతే x ప్లేస్లో ఉందో ఆ టర్మ్ని ఏం చేయాలి? మనం డిఫరెన్సియేషన్ చేసి కింద రాయాలి, డినామినేటర్లో రాయాలి. గుర్తుందా? మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఏదైతే మనం అజ్యూమ్ చేసుకున్నామో దాన్ని డిఫరెన్సియేషన్ చేయాలి. t² డిఫరెన్సియేషన్ చేస్తే 7కి డిఫరెన్సియేషన్ చేస్తే 0. క్వశ్చన్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్, కానీ మనం ఏదైతే సబ్స్టిట్యూషన్లో అనుకున్నామో దాన్ని మనం t అనుకొని, సబ్స్టిట్యూషన్ అనుకున్నామో దాన్ని మనం డిఫరెన్సియేషన్ చేసి డినామినేటర్లో రాయాలి. మామూలుగా వేరే వాల్యూస్ ఉంటే అక్కడ t అనుకొని అజ్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ క్వశ్చన్లోనే t ఉంది కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. దీని యాక్చువల్గా ఇది మనం t అనుకున్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్లో, అంటే ఇక్కడ x టర్మ్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని t అని అజ్యూమ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ లోపల క్వశ్చనే t లాగా ఉంది కాబట్టి సో దాన్ని ఇంకోసారి నేను t అని చెప్పాల్సి వస్తుంది. అంటే ఓవరాల్గా పాయింట్ ఏం లేదు, 1/, ఇదంతా కలిపి నేను x అనుకున్నాను, 1/xకి log x రాసినాను, x ప్లస్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేసి మరి ఇంకోసారి కింద రాసినాం. అర్థమైంది కదా? ఇది ఫైనల్ ఆన్సర్. సో మనకి రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థం కావాలి. ఇంతకుముందు క్వశ్చన్ ఏమి? 1/1 + cos x అంటే ప్లస్ వచ్చినప్పుడు ఇట్లా చేయాలి సార్ అంటే ప్లస్ అని కాదు, ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా ఇదే కాన్సెప్టే. ప్లస్తో మైనస్తో సంబంధం లేదు. ఇక్కడ కాన్స్టాంట్ వాల్యూస్ ఏదైతే 3, 4 ఉన్నాయో ఇక్కడ 1, 1 మాత్రమే ఉండాలా, వేరే వాల్యూస్ ఉండకూడదు. అంటే సార్ నాకు డౌట్ వచ్చింది సార్, నాకు ఇంటిగ్రల్ 1/3 + sin x అని ఉంది. అప్పుడు ఏం చేయాలి సార్?
ఇక్కడ 1 ఉండకుండా 3 ఉంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా సెకండ్ మోడల్ కిందనే చేయాలి, ఇంకా డౌట్ లేదు దాంట్లో. ఓకేనా? సార్ నేను ఫస్ట్ మోడల్ కింద చేస్తే వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది, అక్కడ కూడా వస్తుంది ప్రాబ్లం, రాదని కాదు. కొంచెం లెంతీగా అనిపిస్తుంది మీకు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంతే, వేరేది ఏం లేదు. దీన్ని ఫస్ట్ మెథడ్లో చేసిన ఆన్సర్ వస్తుంది, దీన్ని సెకండ్ మెథడ్లో చేసినా కూడా ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ ఏం ఖచ్చితంగా వస్తుంది, కానీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి నేను నా మెథడ్ని వద్దని చెప్తాను మీకు, అంతే. అర్థమైందా? సరే, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ అన్ని చేద్దాం అనుకుంటాం కానీ కొంచెం లెంత్ అయిపోతుంది వీడియో. చాలండి, ఇక్కడికి మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేద్దాం రిమైనింగ్ క్వశ్చన్స్. ఓకే.